దయచేసి ఎలాంటి మొహమాటాలు విమర్శలు ఏమైనా వస్తాయేమో ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని. ఎందుకంటే మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. రేపు 2009 ఎలక్షన్ ని నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటారా, మాజీ డిప్యూటీ సీఎం గా ఎదుర్కొంటారా అనే దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. నేను ఇలా మాట్లాడడం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా మనసు కనిపించిన బాధ చెప్పే హక్కు నాకు ఉంది. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని, అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయాల్సిందే. నేను ఇలా మాట్లాడటం పార్టీలోనూ కొంతమంది పెద్దలకు నచ్చకపోవచ్చు. అయితే లోకేష్ గారికి ఏమి ఇవ్వాలో రాజేష్ మాస్ అని చెప్పాలా, అది చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో సభ్యులకు తెలియదా? లోకేష్ గారే కదా వారసుడు, ఆయన చేతుల్లో కదా అధికారాలు ఉంటాయని కొంతమంది మాట్లాడొచ్చు. కానీ లోకేష్ గారి అభిమానులుగా ఆయన ఎక్కడో మూలను చూడడం మాకు నచ్చట్లేదండి. ఒక మీటింగ్ జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరితో కలిపి నారా లోకేష్ గారిని కూడా అలా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన యువగాళం పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువతను తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది.